విజయవాడలో నడుస్తూ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధిని చేరువ చేయడమే లక్ష్యంగా మున్సిపాలిటీ రూపురేఖలు రూపుదిద్దుతున్నామని మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారం చేపట్టి 2 సంవత్సరాల వ్యవధిలోనే పట్టణంలో 100వ సీసీ రోడ్ వేస్తున్నామని, ఇది తమ అభివృద్ధికి గీటురాయని తెలిపారు. మున్సిపాలిటీలో ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని, పట్టణాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలిపారు. నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, వైసీపీ పట్టణ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ క్వాజా, వైస్ చైర్మన్ పామర్తి మహేష్, కౌన్సిల్ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తుని నియోజకవర్గం తుని పట్టణంలో 100వ రోడ్డు శంకుస్థాపన మార్కెట్లో జరగడం ఎంతో ఆనందంగా ఉంది. మా దాడిశెట్టి రాజా గారి సహకారంతో, ఆయన ఆజ్ఞతో, అలాగే మా కౌన్సిల్ సభ్యుల సహకారంతో మేము ఇంతటి విజయాన్ని సాధించడం జరిగింది. ఎందుకంటే గత పాలకులు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని ఇప్పటికీ ఇంకా చాలా వరకు కూడా రోడ్లు డ్రైన్లు లేని పరిస్థితి. 2 ఏళ్లు కోవిడ్తో పోయినా కూడా ఆ కోవిడ్ని కూడా మనం లెక్క చేయకుండా అభివృద్ధి పనులన్నీ కూడా దాడిశెట్టి రాజా గారి సహకారంతో మేము చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు స్థానిక 12వ వార్డులో గల సాయిబాబా గుడి ఎదురుగుండా ఉన్న మెయిన్ మార్కెట్లో ఉన్న రోడ్ని శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారుగా 40 లక్షల రూపాయల వ్యయంతో. ఇది 100వ రోడ్డు. తుని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇది 100వ రోడ్డు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాడిశెట్టి రాజా గారి హయాంలో సెంచరీ కొట్టాం రోడ్ల విషయంలో. ఓన్లీ రోడ్ల విషయంలోనే కాదు, మీరు ఎప్పుడూ లేని విధంగా చూసి ఉండొచ్చు. ఏదైతే స్కేటింగ్ రింగ్ అని చెప్పి పిల్లలకి ఏర్పాటు చేసాం, పార్కులు డెవలప్ చేస్తున్నాం, డ్రైన్లు కడుతున్నాం. ఎవరెవరైతే మా అందరి మీద నమ్మకం పెట్టుకుని 30కి 30 వార్డులు కల్పించిన తునిపట్నం ప్రజలు ఏమున్నదో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనే ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి కుల మత ద్వేషాలకి పోకుండా కూడా అందరికీ సమన్వయం చేస్తున్నాం. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ దాడిశెట్టి రాజా గారి వల్ల సాధ్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ వచ్చే 2024 సంవత్సరంలో కూడా కంపల్సరీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మన దాడిశెట్టి రాజా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కల్పించుకుని తీరుతామని చెప్పి ప్రజలందరి సహకారంతో మీకు తెలియజేస్తాం.